చంద్రబాబు హయాంలో రంగారెడ్డి జిల్లాలో అనురాధ అనే మహిళపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. నిరుపేద అయిన ఆమె ఆర్థిక సహాయం చెయ్యాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. అయితే నీ మీద దాడి జరిగితే ప్రభుత్వం ఎందుకు డబ్బులివ్వాలని చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడు. ఆమె హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. ఆమెకు ఉచిత వైద్యం, 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. అయినా చంద్రబాబు అనురాధకు నష్టపరిహారం ఇవ్వకుండా ఆలస్యం చేశాడు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆమెను పిలిచి, అమ్మా, నీకు అన్యాయం జరిగింది అని చెప్పి నష్టపరిహారం అందించారు. ఆమెకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగమిచ్చారు. ఇక్కడ విచిత్రమేమిటంటే చంద్రబాబు కోర్టుల కోసం పెట్టిన ఖర్చు అనురాధ వైద్యం ఖర్చు కంటే 100 రెట్లు ఎక్కువ. విధి వంచితులంటే చంద్రబాబుకి అంత చిన్న చూపు. ఇలాంటి నీచపు బుద్ధి ఉన్న చంద్రబాబు ఇప్పుడు జగనిచ్చిన ₹1 కోటి నష్టపరిహారాన్ని విమర్శించడం నీచాతి నీచం. గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనపై బాబు స్పందన ఇంకా అమోఘం. గోదావరి పుష్కరాల్లో ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను. చెప్పిన తర్వాత కమిటీ కూడా వేసా.